మీరు ఎప్పుడైతే ఫస్ట్ మీల్ మంచిగా తీసుకోరో లేకపోతే స్కిప్ చేసేస్తారో అప్పుడు సెకండ్ థర్డ్ మీల్కి అనేది తీసుకొని వేస్ట్. సో ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ లంచ్ చేసేటప్పుడు కూడా మనకు ఎంత ఆకలేస్తే అంత. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసేస్తే కొంతమందికి లంచ్ టైంకి ఆకలేయదు, బట్ ఆ టైంకి తినేసేయాలి. ఎంత ఆకలేస్తే అంతవరకు తినేసేయాలి. అప్పుడే బాడీ అనేది ఒక వర్క్ మోడ్కి అడ్జస్ట్ అయ్యి ఉంటుంది. ఆ సైకిల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అండ్ థర్డ్ థింగ్ స్నాక్స్ టైంలో యూజువల్లీ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు తాగొచ్చు. దాంతోపాటు మీకు ఏమైనా క్రేవింగ్స్ ఉంటే జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఏమైనా అన్హెల్దీ థింగ్స్ అలా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఎప్పుడైనా ఆ టైంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్నాక్స్ తినేటప్పుడు ఒకవేళ దాంట్లో ఏమైనా ప్రాపర్ న్యూట్రిషన్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ జస్ట్ ఏదో తింటున్నాం అన్నందుకు తినచ్చు స్నాక్స్. అది కూడా హెల్దీగానే ఉండాలి, లేకపోతే ప్రాపర్గా న్యూట్రియన్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని తినాల్సిన అవసరం అయితే లేదు. స్నాక్స్ అప్పుడు మీకు నచ్చినది తినచ్చు. అండ్ ఫోర్త్ డిన్నర్. ఇప్పుడు ఈ సైకిల్ ఎలా అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 AM to 9 AM మధ్యలో చేసేయాలి. అండ్ నెక్స్ట్ లంచ్ వచ్చేసి 12 PM to 1 PM మధ్యలో చేసేసుకుంటే, అండ్ స్నాక్స్ టైం వచ్చేసి 4 to 5 మధ్యలో, నెక్స్ట్ డిన్నర్ 8 to 9 మధ్యలో చేసేస్తే మీ బాడీకి కనుక మీరు ఈ టైం అడ్జస్ట్ చేస్తే కనుక మీకు డిసీజ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 4 మీల్స్ అనేది మీరు ప్రాపర్గా తీసుకుంటే కనుక మీ బాడీ మంచి ఫంక్షనింగ్లో ఉంటుంది అండ్ మీకు ఏ డిసీజెస్ రాకుండా ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్లో కూడా మీకు ఏ కాంప్లికేషన్స్ రావు.